నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు పెద్దవాళ్లను చూసే నేర్చుకుంటారు. తప్పులైనా ఒప్పులైనా పిల్లలు చేసే ప్రతి పని వెనుక తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం పిల్లలు పెరిగి పెద్దవాళ్లైనా కూడా పోదు. బాల్యపు బుద్ధులే పెరిగి పెద్దై చనిపోయేదాకా ఉంటాయి. అందుకే పుట్టుకతో వచ్చింది పుడకలతో గానీ పోదు అంటారు మన పెద్దవాళ్ళు. అందుకే ప్రతి తల్లి తండ్రి పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించాలి. తాము సంతోషంగా ఉండడంతో పాటు తమ చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉండేలా నడుచుకోవాలి. అన్నింటికన్నా ప్రకృతి పరిరక్షణ గురించి వివరించాలి. మనకు మన పూర్వతరం వాళ్ళు ప్రకృతిని ఎలా అందించారో అలాగే తిరిగి మన భవిష్యత్ తరానికి అందించాలి. అది ప్రతి మనిషి బాధ్యత. అందుకే పిల్లలకు సహజ వనరుల పరిరక్షణను చిన్నప్పటి నుంచే నేర్పించాలని చెప్తున్నారు పర్యావరణ ప్రేమికులు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ సుజాత గారు. సో మనకి ఇంటీరియర్ సంబంధించి ఏం తెలియజేస్తారో అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సుజాత గారు. నమస్తే లహరిక. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ లహరిక. హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను సుజాత గారు. సో మరి ఇంటీరియర్ కి సంబంధించి ఈ రోజు మా సకలకు ఏం తెలియజేస్తున్నారు? ఈ రోజు మనము డైనింగ్ రూమ్ అండ్ కిచెన్ చూస్తాం. ఓకే. లాస్ట్ ఎపిసోడ్ లో మనం లివింగ్ రూమ్ చూసాము. అవును. ఈ ఎపిసోడ్ లో డైనింగ్ రూమ్ అండ్ కిచెన్. ఓకే, మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉంది డైనింగ్ రూమ్ లో. ఓకే. ఇది ఈ డైనింగ్ రూమ్ వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ వచ్చింది లహరిక. ఓకే ఓకే. సో ఓపెన్ వచ్చి ఈ కిచెన్ కి మళ్ళా చిన్న ప్యాంట్రీ అంటే వెట్ కిచెన్ కూడా వచ్చింది. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం చూసేది ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ రూమ్. చిన్న డైనింగ్ రూమ్ వచ్చింది. సో 6 సీటర్ డైనింగ్ వేసాము. ఇది కూడా ఇంపోర్ట్ చేసుకున్నాము మనం. ఓకే ఓకే. అండ్ ఈ డైనింగ్ వీళ్ళకి పైన కరెక్ట్ గా ఈ డైనింగ్ ఎక్కడ వస్తుందో ఆ పైన మనం వుడ్ వర్క్ సీలింగ్ లో వుడ్ వర్క్ చేసుకున్నాము. సీలింగ్ లో మళ్ళీ మనం ఇక్కడ ఏం చేసామంటే ఒక 2-3 లెవెల్స్ తీసుకుని, ఒకటే లెవెల్ కాకుండా 2-3 లెవెల్స్ తీసుకుని లెడ్జెస్ ఇచ్చి వాల్ పేపర్ చేసాం. ఓకే ఓకే. ఇది కూడా మనకి సేమ్ ఆ వుడ్ కి ఏదైతే మ్యాచ్ అదే మ్యాచింగ్ లో తీసుకున్నాం. సో హోల్ హౌస్ ఇన్ని డిఫరెంట్ కలర్స్ లేకుండా ఎప్పుడు ఒక 1-2 కలర్స్ కన్నా ఎక్కువ ఉంటే క్లమ్సీగా అయిపోతుంది. సో 2 కలర్స్ తీసుకున్నాం. ఎక్కడ చూస్తే ఓన్లీ 2 కలర్స్ కాంబినేషన్స్ లో వాడాము. సో ఇక్కడ ఇదే వినియర్ కాంబినేషన్ లో చెప్పాను కదా, ఇల్లంతా మనము ఎక్కువ వినియర్ అండ్ డెకో పెయింట్. ఓకే, వినియర్ అండ్ డెకో పెయింట్ వాడాము. సో ఇదేంటంటే మొత్తము డోర్స్ లేకుండా ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చామన్నమాట. సో ఓపెన్ షెల్ఫ్స్ చోట మనం డెకరేటివ్ పీసెస్ పెట్టుకోవడానికి హైలైట్ మనకి డెకో పెయింట్ తో మనం హైలైట్ చేస్తారు. ఇక్కడ మనకి కింద చూసినప్పటికీ ఇది మొత్తం వైట్ చేస్తాం. డెకో చేస్తారు. ఈ వైట్ చేసి ఇందులో ఏంటంటే ఈ లోపల మనకి స్టోరేజ్ కి అనమాట నాప్కిన్స్ కానీ కట్లరీ కానీ క్రాకరీ పెట్టుకోవడానికి ఇది మొత్తం చేసుకున్నాం. ఇక్కడ చూస్తే మనము ఇక్కడ పెద్ద ఒక డెకరేటివ్ పీస్ పెట్టుకోవడానికి, లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు డైనింగ్ లో ఎక్కువ సర్వ్ చేసుకోవడానికి కౌంటర్ కింద పెట్టుకున్నాం. రైట్ రైట్. సో ఎప్పుడు గెస్ట్లు ఎక్కడ ఉండరు కాబట్టి అలాంటి టైంలో మనం డెకరేటివ్ పీస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బుద్ధుడు పెట్టుకోవచ్చు, ఫ్లవర్ వాస్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ వచ్చింది. డైనింగ్ రూమ్ కి మనకి వాష్ బేసిన్ ఇక్కడ ఉంది. సో ఈ వాష్ బేసిన్ వెనకాల టైల్స్ వాడకుండా మనం వాల్ పేపర్ తీసుకున్నాం. ఓకే. దాని పైన కూడా మళ్ళీ వుడ్ వర్క్ ఇచ్చి దాని ఇదే కాంబినేషన్ లో మనం అక్కడ ఫ్లవర్ వాస్ ఇచ్చాం. ఈ వాష్ బేసిన్ ఏ కాంబినేషన్ ఉందో అదే కాంబినేషన్ లో పైన ఫ్లవర్ వాస్. ఓకే. ఇదేంటంటే మనకి సర్వింగ్ కౌంటర్ కింద కూడా యూజ్ అవుతుంది. అవునవును, మీరు అన్నట్టు గెస్ట్లు ఎక్కువగా వచ్చినట్లప్పటికీ ఇక్కడ పెట్టి మనం సర్వ్ చేసుకునేది ఇది సర్వింగ్ కౌంటర్ కింద యూజ్ అవుతుంది. అక్కడ ఫ్రూట్ బాస్కెట్స్ అవి ఏమన్నా పెట్టుకోవడానికి. ఓకే. ఈ సెంటర్ లుక్ చూసుకుంటే మళ్ళీ వైట్ ఇచ్చి సెంటర్ లో గ్లాస్ ఇచ్చి మధ్యలో బ్లాక్ గ్లాస్ ఇచ్చి ఓకే, ఈ బ్లాక్ గ్లాస్ ఇచ్చాము. సో ఒకటే ఇట్లా స్ట్రైట్ గా ఇవ్వకుండా మధ్యలో కొంచెం కట్ చేసి బ్లాక్ గ్లాస్ లోపలికి తీసుకున్నాం అన్నమాట. సో 2 లెవెల్స్ లో బ్లాక్ గ్లాస్ ఒక డిజైన్ లాగా లోపలికి కనిపిస్తుంది. ఇది కూడా బయటికి రావడం వల్ల కూడా ఆ లుక్ మనకి టోటల్ గా తెలుస్తుంది. టోటల్లీ డిఫరెంట్ లుక్ తెలుస్తుంది. బాగుంది. ఇంకా కిచెన్ కి వెళ్దామా? కిచెన్ కి వెళ్దాం. లహరిక, ఈ ఇంటికి వచ్చేసి మనం 2 కిచెన్స్ ఇచ్చాం. డ్రై కిచెన్ అండ్ వెట్ కిచెన్. సో డ్రై కిచెన్ ఓన్లీ ఓవెన్,
వాష్ డిష్ రింగ్ వీటికి ఉన్నాయి. ఓకే. వెట్ కిచెన్ కి వచ్చేసి రెగ్యులర్ కుకింగ్ చేసుకోవటానికని వెట్ కిచెన్ చేసాము. ఓకే. సో ఇది వచ్చేసి ఈ కిచెన్ కి వచ్చేసి మనం ఎక్కడ లామినేట్స్ యూజ్ చేయలేదు. ఓకే. ఓకే. జనరల్ గా కిచెన్స్ లో మనం లామినేట్స్ యూజ్ చేస్తాం, ఇక్కడ డెకో పెయింట్ యూజ్ చేసాము. ఓకే. సో అది వైట్ అండ్ గ్రే కాంబినేషన్ లో కిచెన్ చేసాము. ఓకే. ఇక్కడ సింక్ వచ్చింది, సింక్ పక్కనే మనము డిష్ రింగ్ ఇచ్చామన్నమాట. ఓకే. సేమ్ ఇది కూడాను మనకి డెకో. ఎస్, ఇది డెకో పెయింట్. ఓకే. డిష్ రింగ్ వచ్చేసి న్యాచురల్ గా గ్రే కలర్ లో వచ్చింది. సో పక్కన కూడా మనం అదే కలర్ తీసుకున్నాము. ఇక్కడ మొత్తం కింద మనం డెకో పెయింట్ యూస్ చేసాం. వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తుంటే సింక్ బ్యాక్ కూడా మనకి అది వైట్ గ్లాస్ వాడాము. గ్లాస్ టైల్స్ బదులు వైట్ గ్లాస్ వాడాము. అవునవును. ఎక్కువగా మనం హ్యాండ్ వాష్ చేసేటప్పుడు కూడా కొంచెం అక్కడ డాట్స్ లాగా ఉంటాయి, క్లీనింగ్ కి బాగుంటుంది. గ్లాస్ ఇస్ ఆల్వేస్ మెయింటైనబుల్. ఓకే. ఈ పైన కూడా చక్కగా మనకి చిన్న విండోలో ఏం చేసామంటే మనం ఇక్కడ పెయింట్ లేకుండా గ్రానైట్ ఇచ్చేసాం. ఓకే. అంటే క్లీనింగ్ పర్పస్ మనకి ఈజీగా ఉంటుంది. ఇది డ్రై కిచెన్ కాబట్టి లహరిక ఇక్కడ సింక్ ఇచ్చాం, సింక్ పక్కనే డిష్ రింగ్ ఇచ్చాం అనమాట. నైస్, చాలా బాగుంది. దీంతో పాటు ఇదంతా స్టోరేజ్ చాలా ఉన్నాయి. చిన్న చిన్న మనకి కటరింగ్స్, కట్లరీ యూనిట్స్, స్పూన్స్, ప్లేట్స్ పెట్టుకోవడానికి, కప్స్ పెట్టుకోవడానికి. ఓకే. ఇక్కడ అంతా స్టోరేజ్. ఓకే. ఈ మార్బుల్ కి తగ్గట్టుగానే మనకి గ్రే కలర్ బ్లాక్ గ్రానైట్ యూస్ చేసాం. ఓకే. ఇది పుల్ అవుట్ చేసాం అన్నమాట. ఓకే. బాటిల్ పుల్ అవుట్ అంటే సాసెస్ అవన్నీ ఏమన్నా పెట్టుకోవడానికి. ఓకే. ఓకే. డ్రై కిచెన్ కాబట్టి మనం ఈ విధంగా దీన్ని డిజైన్. డ్రై కిచెన్ కాబట్టి కుకింగ్ కి సంబంధించినవన్నీ వెనక పెట్టుకున్నాము. సో యూస్ చేసుకో సర్వింగ్ సంబంధించి ఇక్కడ పెట్టుకున్నాము. ఓకే. ఇప్పుడు ఇది చూద్దాం. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇది మైక్రోవేవ్, ఇది ఓవెన్. దీనికి ఇక్కడ మనం హీట్ చేసుకున్నాక పెట్టుకోవడానికని ఇక్కడ చిన్న కౌంటర్. ఈ కౌంటర్ యూస్ఫుల్ ఏంటంటే మనకి ఈ ఓవెన్ యూస్ చేసుకున్నప్పుడు హీట్ చేసుకున్నవన్నీ లేకపోతే కుక్ చేసుకున్నవన్నీ ఇక్కడ పక్కన పెట్టుకోవడానికి హ్యాండీగా మనం ఇక్కడ ఒక కౌంటర్ ఇచ్చాం. బాగుంది. అట్ ద సేమ్ టైం ఫ్రిడ్జ్ కూడా పక్కనే వచ్చింది. అండ్ రెండు కిచెన్లకి మధ్యలో ఫ్రిడ్జ్ ఇచ్చామన్నమాట. సో ఈ కిచెన్ యూస్ చేసుకున్నా మనకి సెంటర్ పాయింట్ లో కిచెన్ ఉంది. ఓకే. సో అందుకని ఇక్కడ కిచెన్ పాయింట్. రైట్. మరి వెట్ కిచెన్ చూద్దామమ్మా. లహరిక ఇప్పుడు నువ్వు చూస్తే కనుక ఇది వెట్ కిచెన్. ఇది చిన్న కిచెన్ అది. దీని మెజర్మెంట్స్ కూడా వచ్చి నాట్ మోర్ దాన్ 8 feet విడ్త్ లో ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఇంటీరియర్ డిజైన్స్ ప్రకారం చూస్తే దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ కిచెన్ అనమాట. ఎందుకంటే స్టవ్ నుంచి మనకు అన్ని హ్యాండీగా ఉంటుంది. అవును, పక్కనే ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేసాం అంటే 2 కౌంటర్స్ ఇచ్చాము. కుకింగ్ ఇచ్చాము, ఇంకొకటి కుకింగ్ చేసేటప్పుడు మనకి స్టోరేజ్ యూస్ కటింగ్ కి కానీ ఇక్కడ కట్ చేసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ చిన్న కౌంటర్ టాప్ కాబట్టి ఇక్కడ కట్ చేసుకోవడానికి కుదరదు. సో ఇక్కడ కట్ చేసుకుని మనం వెంటనే ఇటు తిరిగి వంట చేసుకోవడానికి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఈ గ్లాస్ బ్యాగ్ చూసుకుంటే మాత్రం చాలా కలర్ ఇక్కడ మెటల్ తో ఇచ్చామన్నమాట, స్టీల్ తో ఇచ్చాము. ఇన్స్టెడ్ ఆఫ్ టైల్స్ అక్కడ గ్లాస్ యూస్ చేసాము, ఇక్కడ స్టీల్ ఇచ్చామన్నమాట. ఈ స్టీల్ ఇచ్చేస్తే క్లీనింగ్ కి చాలా ఈజీగా ఉంటుంది. ఈ సైడ్ కూడాను మళ్ళీ వైట్ సైడ్ గ్లాసెస్ ఇచ్చాము. వెనక మాత్రం మనం ఎందుకంటే ఏదైనా స్పిల్ అయినా వెనక్కి స్పిల్ అవుతాయి కాబట్టి ఇక్కడ మెటల్ తో ఇచ్చాము. సో ఈ మెటల్ అనేది క్లీన్ చేసుకోవడానికి మీరు ముందే చెప్పారు కాబట్టి వెట్ కిచెన్ అనేటప్పటికి మనకు ఆయిల్ ఎక్కువగా ఆయిల్ కాబట్టి ఇక్కడ మెటల్ ఇచ్చాము. ప్లస్ ఇక్కడ గ్యాస్ కనెక్షన్ వచ్చేసి బయటకి సిలిండర్స్ అన్ని బయట. ఇక్కడ మనం యూజ్ చేసేది కాబట్టి గ్రానైట్ కాబట్టి ఇంకా మనకి ఏం పడినా మనకి ఏం గ్రానైట్ అనేది అబ్జార్బ్ ఆయిల్ అన్నమాట. సో క్లీనింగ్ కి ఈజీగా ఉంటుంది. హ్యాండీగా పక్కన సింక్ కూడా చిన్న సింక్ కూడా ఉందన్నమాట. ఓకే, నీట్ గా ఉంది. ఓకే. మనకి కుకింగ్ చేసుకునేటప్పుడు మనకు అవసరమైన పైన పెట్టుకుంటాం. ఏంటంటే పప్పులు ఉప్పులు అన్ని పెట్టుకోవడానికి. సో వంట చేసేటప్పుడు ఎక్కడున్నా ఏవి కనిపిస్తే కదా మనం వెంటనే తీసుకోవచ్చు. మంత్కి సరిపడావన్నీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. నైస్, చాలా బాగుంది. డ్రై కిచెన్ అలానే వెట్ కిచెన్ చాలా అంటే మనకి తగ్గట్టుగానే ఆ స్పేసియస్ బట్టి మనం ఎంతలో డిజైన్ చేసుకోవాలనేది మన దీంట్లో ఉంటుంది అనమాట. రైట్ మేడం, చాలా చక్కగా ఉంది. ఈ రోజు మనం విల్లాలో డైనింగ్ హాల్ అండ్ కిచెన్ లో 2 టైప్స్, అదే వెట్ కిచెన్ అండ్ డ్రై కిచెన్ 2 కూడా ఈ రోజు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్. సో చూసారు కదా సకులు, ఇది వాటి అలంకృత కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. పిల్లలకు చిన్నప్పటి నుంచే పర్యావరణం గురించి చెప్పాలి. మన చుట్టూ ఉన్న సహజ సంపదను ఎలా కాపాడుకోవాలో నేర్పించాలి. చాలామంది పిల్లలు అవసరం ఉన్నా లేకున్నా ఇంట్లో లైట్లు వేస్తారు. ఒకవేళ పని కోసం వేసినా పని అయిపోయిన వెంటనే ఆపరు.
గదిలోంచి బయటకు వచ్చేటప్పుడు పిల్లలకు లైట్లు, ఫ్యాన్లు ఆపేయమని చెప్తూ ఉండాలి. విద్యుత్ను ఆదా చేయడం అంటే సహజ వనరుల్ని రక్షించినట్లే కదా. ఈ మధ్యకాలంలో ఎల్ఈడి బల్బులు వాడమని కేంద్రం బాగా ప్రచారం చేస్తుంది. వాటి వల్ల కళ్ళకు ఎక్కువ నష్టం ఉండదు, పైగా కరెంటు ఖర్చు కూడా తగ్గుతుంది. ఇలాంటి విషయాలన్నీ పిల్లలకు వివరించాలి. చిన్నపిల్లలు హడావుడితో నీళ్ల ట్యాపుల్ని సగం వరకే ఆపి వెళ్ళిపోతుంటారు. 1-2 సార్లు గమనించి చెప్తే సరిదిద్దుకుంటారు. నీటి సమస్య గురించి అప్పుడప్పుడు పిల్లలకు వివరిస్తూ ఉండాలి. ఈ కార్యక్రమం చూసేయండి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది శ్రీమతి మంజీరా వెంకటేష్ గారు. సకులు రాసే సమస్యలకు చక్కటి సలహాలు, సూచనలు అందిస్తారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే మేడం, ఈరోజు ఒక సఖీ తన సమస్యను లెటర్ ద్వారా తెలియజేశారు. మరి చదవమంటారా? చదవండి అమ్మా. నమస్కారం మేడం, నా పేరు కౌసల్య, రాజమండ్రి నుండి రాస్తున్నాను. నా సమస్య ఏంటి అంటే, మా కొడుకు కోడలు ఇద్దరికి సెకండ్ మ్యారేజ్. వీళ్ళకి ఒక పాప. ఇద్దరు ఎప్పుడైనా సంతోషంగా ఉంటారని అనుకుంటే రోజూ గొడవలే. ఆ ఫ్రస్ట్రేషన్ లో పాపని మా కోడలు బాగా కొడుతుంది. సెకండ్ మ్యారేజ్ అని ఏమీ చూడకుండా తొందరపడి చేశాము. మా కోడలి మేనత్త, మేనమామ స్వయంగా చెప్పారు, ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి అందరితో గొడవలు పడుతుందని, ఫస్ట్ హస్బెండ్ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టి 30 లక్షలు తీసుకుని డైవర్స్ ఇచ్చిందని, వాళ్ళ మొత్తం కుటుంబాన్ని జైల్లో పెట్టిందని చెప్పారు. ఇప్పుడు మమ్మల్ని కూడా జైలుకి పంపుతానని బెదిరిస్తుంది. మా వాడు డైవర్స్ కి అప్లై చేశాడు, కానీ కోడలు ఇవ్వను అంటుంది. మరి ఎలా అని రాస్తున్నారు. ఇక్కడ మనం చూసింది ఏంటంటే అమ్మా, ఆల్రెడీ ఇద్దరికి సెకండ్ మ్యారేజెస్, అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా లైక్ ఫస్ట్ స్పౌసెస్కి డైవర్స్ ఇచ్చేసి సెకండ్ మ్యారేజెస్ చేసుకున్నారు. అయితే ఇక్కడ జనరల్గా ఏంటంటే అమ్మా, ఒకళ్ళు కంటెస్టింగ్ డైవర్స్ అంటారు. ఇప్పుడు హిందూ వివాహ చట్టంలో సెక్షన్ 13 కింద అంటే ఏ టైప్స్ ఆఫ్ డైవర్సెస్ అంటే ఎలా తీసుకోవచ్చు, ఎలా గ్రౌండ్స్ ఏంటి, ఇవన్నీ వివరంగా ఉంటాయి. అందులో ఏంటంటే ఇప్పుడు తను ఇక్కడున్న సమస్య ఏంటంటే, ఆయన డైవర్స్ కేసారు, తను ఇవ్వనని కంటెస్ట్ చేస్తుంది. అయితే ఈ డైవర్స్లో కూడా ఒక డైవర్స్ వేయంగానే మెయింటెనెన్స్ ఒక జనరల్గా ఉండేవి ఏంటంటే, జనరల్ డైవర్సెస్లో మనకు వచ్చే క్వశ్చన్స్ ఏముంటాయంటే, మెయింటెనెన్స్, పిల్లలు అంటే చైల్డ్ కస్టడీ. ఇప్పుడు వాళ్ళు చేసుకున్నప్పుడు ఇద్దరికి మేబీ ఇక్కడ మనం చూసిన ప్రకారంగా ఇద్దరికి ఫస్ట్ మ్యారేజ్లో పిల్లలు లేనట్టున్నారు, కిడ్స్. సో ఇప్పుడు సెకండ్ మ్యారేజ్కి వచ్చేసరికి ఇద్దరికి ఒక పాప ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఆ పాప స్కూలింగ్ కానీ వెల్ఫేర్ కానీ ఇవన్నీ అవుతాయి. మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ మరి వాళ్ళు కంటెస్ట్ వాళ్ళు చేసేటప్పుడు అమ్మాయి చేయొచ్చు, చేయకపోవచ్చు. అమ్మ చేయొచ్చు కూడా, ఎందుకంటే ఆల్రెడీ తను ఫస్ట్ మ్యారేజ్లో కూడా పర్మనెంట్ యాలిమోనీ వేసినట్టుంది, 30 lakhs తీసుకుంది. సో ఇది ఇక్కడ ఏంటంటే అమ్మ, సెకండ్లో కూడా అంటే వీళ్ళు సరిగ్గా చూసుకోలేదంటే సెకండ్కి వచ్చేసరికి ఆప్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి ఒకసారి డైవర్స్ అయిపోయాక. మేబీ తర్వాత వీళ్ళిద్దరిలో కూడా ఆ కాంపిటెన్సీ సరిగ్గుండి ఉండదు. ఆల్రెడీ తనకి బెదిరించటం అనేదమ్మా, ఇప్పుడు క్రిమినల్ కేసు వాళ్ళ మీద పెట్టా కదా, ఇదే అప్లికేషన్ అవుతుంది, వీళ్ళకి కూడా జైల్లో పంపిస్తుందనే భయం అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ జరిగే క్రుయాలిటీ, ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టినంత మాత్రాన అక్కడ ప్రూఫ్ ఉండాలి. అంటే వీళ్ళు చేస్తున్న ఇప్పుడు క్రుయాలిటీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి, డౌరీ హెరాస్మెంట్ ఉండాలి. అక్కడ ఏ హెరాస్మెంట్ లేనప్పుడు జస్ట్ అది మిమ్మల్ని జైల్లో పెట్టిస్తా అనగానే జైల్లో అయిపోద్ది, దానికి అసలు భయపడాల్సిన సందర్భం లేదు. కాకపోతే ఇక్కడ డైవర్స్ దాకా వచ్చేసరికమ్మా, కంటెస్టింగ్లో వాళ్ళు కంటెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆ అమ్మాయి కంటెస్ట్ చేస్తుంది డైవర్స్ వద్దని, తనేమో డైవర్స్ కావాలి, హెరాస్ చేస్తుంది అని వేసి ఉంటారు. ఓకే మేడం, మరి వీరిద్దరిది సెకండ్ మ్యారేజ్ కదా, వీళ్ళకి డైవర్స్ వస్తుందా? అయితే ఇక్కడ డైవర్స్ వస్తుందా రాదా అనేది వాళ్ళ ఎవిడెన్సెస్ అంటే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా. జనరల్గా ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఇద్దరివి డైవర్స్డ్, ఆల్రెడీ డైవర్స్డ్, అండ్ దిస్ ఇస్ ఎ సెకండ్ మ్యారేజ్. ఒక పాప పుట్టింది, ప్లస్ ఇక్కడ ఆ
ఆమె హెరాస్మెంట్ అంటే మనకి రాసిన ప్రకారంగా ఆ అమ్మాయి అంటే వైఫ్ హస్బెండ్ని హెరాస్ చేస్తుంది అనేది. అట్లనే హెరాస్మెంట్లో కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉండే గొడవలతో పాపను కూడా కొడుతుంది, అంటే కొట్టడం తిట్టడం ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పాప మీద చూపిస్తుంది అనేది. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక మ్యారేజ్లో సఫర్ అయ్యేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పిల్లలే ఉంటారు ఎప్పుడైనా కానీ. సో ఇక్కడ ఆ క్రుయాలిటీ అంటే వన్ ఆఫ్ ద గ్రౌండ్ ఫర్ డైవర్స్ ఈస్ మెంటల్ ఆర్ ఫిజికల్, మెంటల్ క్రుయాలిటీ ఆర్ ఫిజికల్ క్రుయాలిటీ. ఫిజికల్ క్రుయాలిటీ విచ్ ఈస్ యూ కెన్ సీ అనమాట, అంటే చూడొచ్చు మీరు ఆ దెబ్బలు తగిలినా కొట్టినా ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఇలా కొట్టారు ఇలా అని చూపిస్తారు. బట్ మెంటల్ క్రుయాలిటీ అనేది ఓన్లీ ఆ 4 walls మధ్యలో భార్యాభర్త మధ్యలో జరిగేదే అమ్మ. సో దట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ అనమాట, అంటే ప్రూవ్ చేసుకోవాలి మనం. అది చాలా కష్టమైంది అంటే మెంటల్ క్రుయాలిటీ ప్రూవ్ చేయటం. అయితే ఈ కేసులో అమ్మ మీరు అడిగిన దాన్ని బట్టి మీరు చెప్పారు వాళ్ళ మేనత్త మేనమామే చెప్పారు, అంటే సొంత ఆమె సైడే వాళ్ళే, అంటే బంధువులే ఎవరో కాదు, సొంత మేనత్త మేనమామనే చెప్పారు ఈ అమ్మాయిది ఇదే నేచర్, అంటే ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ దగ్గర కూడా 30 lakhs తీసుకొని వాళ్ళకి డైవర్స్ ఇచ్చింది, వాళ్ళ ఇన్లాస్ని కూడా జైల్లో పెట్టించేసింది. సో ఇది వన్ వే లైక్ ఒక రకంగా వాళ్ళు చెప్తున్న వర్షన్ అంటే ఆ అమ్మాయి దీని మీద అంటే నేచర్ మీద. సో ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చాలా వరకు ఈ ప్రూవ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఫిజికల్ క్రుయాలిటీ అయితే కనపడుతూ ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలను కొట్టరు, సో అది కనపడదు ఎట్లాగూ, ఫిజికల్ క్రుయాలిటీ అనేది లేదు. ఇక్కడ మెంటల్ క్రుయాలిటీ ప్రూవ్ చేసుకునేటప్పుడు హౌ దే హ్యావ్ టు ప్రూవ్. ఇప్పుడు వాళ్ళ అత్తమావనే ఒకవేళ వీళ్ళకి వాళ్ళకి ఏమన్నా ఇది ఉండి విట్నెస్గా వస్తే దట్ విల్ బి ద బెస్ట్ విట్నెస్. డైవర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ సొంత మేనత్త మేనమామ వచ్చి విట్నెస్ బాక్స్లో నిలబడి ఆ అమ్మాయి మీద చెప్తున్నారు అంటే ఈ అమ్మాయి నేచరు అంటే బ్రాటప్ అంతా తెలుస్తుంది కదా చిన్నప్పటి నుంచి హౌ షీ ఈజ్ అనేది. సో జనరల్గా అయితే రారమ్మా, ఎవరి సైడ్ వాళ్ళు ఎందుకు వస్తారు, బ్యాక్ సైడ్ చెప్తారు వాళ్ళ మధ్యలో ఏమున్నా కానీ, అంటే బ్యాక్ ఆఫ్ ద దిస్ థింగ్ స్క్రీన్ బ్యాక్. బట్ ముందుకు వచ్చి మన కోర్టు ముందు విట్నెస్గా అనేది కొంచెం ఇది ఉంటుంది. సో వాళ్ళు కనుక అవుట్ రైట్గా ఈ అబ్బాయి మీద కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తామమ్మా మేము కూడా, కొన్ని చోట్ల ఉంటుంది ఎట్లంటే ఒకవేళ అబ్బాయి చాలా మంచోడా ఎక్స్ట్రాడినరీ గుడ్ ఉండి అమ్మాయి సైడ్ కనుక ఇట్లనే ఉండి ఈ ప్రాబ్లం ఉంటే వాళ్ళ సైడ్ బంధువులు కూడా అమ్మాయి సైడ్ బంధువులు కూడా అబ్బాయిని సపోర్ట్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. దట్ విల్ బి ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దమ్, ఎందుకంటే వీళ్ళకి కూడా ఏంది పాప ఉంది, అది ఒక ఇదే ఇద్దరి మధ్యలో. సో ఇప్పుడు మళ్ళీ ఏంటి వాళ్ళు పాపున్నా ఏదనుకున్నా ఈ మ్యారిటల్ ఇదన్నప్పుడమ్మా హెరాస్మెంట్ అవుతూ ఒక రూఫ్ కింద ఇబ్బంది పడుతుంది అన్నప్పుడే హీ మైట్ హ్యావ్ ఫైల్డ్, అంటే డైవర్స్కి వేసి ఉంటారేమో. సో ఇది ఈ విధంగా చేసుకుంటే వాళ్ళు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసుకునే దాన్ని బట్టి డైవర్స్ వస్తుంది రాదు అనేది డిపెండ్ అయ్యి ఉంటుందమ్మా. కౌసల్య గారు రాసిన సమస్యకు చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మీ సఖీ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. పిల్లల్ని ప్రకృతి ప్రేమికులుగా తీర్చిదిద్దాలి. ప్రకృతి మీదే ఆధారపడి చరాచర సృష్టి జరిగింది. ప్రకృతిలో చిన్న భాగమైన మనిషి ప్రకృతిని రక్షించాలి కానీ భక్షించకూడదు. ఇలాంటి విషయాలు పిల్లలకు తెలియాలంటే అప్పుడప్పుడు పార్కులకు, చెరువులుండే స్థలాలకు తీసుకువెళ్తూ ఉండాలి. ప్రకృతి అందాలతో నిండిన విహారయాత్రలకు వెళ్లడం వల్ల వాళ్ళు ప్రకృతి ప్రేమికులుగా మారిపోతారు. ఇక గ్రామాలు, పల్లెటూళ్ళు, అక్కడుండే పంట పొలాలు అన్నింటినీ చూపించాలి. వసతిని బట్టి ఇంట్లోనే చిన్న చిన్న తోటల్ని పెంచి ఆ పనుల్లో పిల్లల్ని భాగస్వాముల్ని చేయాలి. అందమైన పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచి వాటి పేర్లు, ఆ మొక్కల్లోని సుగుణాలు, విశేషాలు వివరించాలి. మనలో కొంతమందికి పాత నాణ్యాలు సేకరించే అలవాటు ఉంటుంది. అలానే పిల్లలతో వైవిధ్యంగా కనిపించే రాళ్లను సేకరించమని చెప్పొచ్చు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన వంటల సందడి కార్యక్రమంలో మనకు ఒక సూపర్ వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రవంతి గారు. అసలు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారో, ఇంతకీ ఆ వంటకం ఏంటో అడిగి తెలుసుకుందామా? నమస్తే శ్రవంతి గారు. నమస్తే అపర్ణ. ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. శ్రవంతి గారు, ఈ రోజు మన సకులకి ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? నేను ఈ రోజు పరిచయం చేయబోయే వంట పోహా వడ. పోహా తెలుసు కాదు, ఐ మీన్ పోహా వడ విడివిడిగా తినడం తెలుసు కానీ కలిపి తినడం మాకు తెలీదు. నేను చూపిస్తాను. తప్పకుండా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తారా? షూర్గా. పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె,
అల్లం ముక్కలు, జీలకర్ర, ఉప్పు, అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, బియ్యం పిండి. అపర్ణ మనం ముందుగా డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టేసుకుందాం స్టవ్ పైన. తప్పకుండా శ్రవంతి గారు. సో ముందైతే స్టవ్ ఆన్ చేస్తాను. ఇందుకు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చి. ఓకే. సో వడలు కాబట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటాం. శ్రవంతి గారు ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకోపన్నా. ఓకే. ఇంకో బౌల్లో కొన్ని వాటర్ కావాలి. ఇంకో బౌల్లో కొన్ని వాటర్. ఓకే, కొంచెం సరిపోతాయా? ఇది కడగటానికి. ఓకే, అటుకులు తడిపి పెట్టుకోవడానికి. చూడండి చాలా. బియ్యం పిండి వేస్తున్నాను. నెక్స్ట్ అటుకులు వేద్దాం. నేను ఇంకా పోహా చేసి వాటితో వడలు చేస్తారు అనుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. తర్వాత తరిగిన అల్లం ముక్కలు, తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో పోహాలోకి ఏవైతే వాడతామో అవన్నీ వేసి దాంతోపాటు బియ్య పిండి వేస్తున్నాం మనం, అంతేనా? చివరిగా ఉప్పు వేసుకున్నాం. సరిపడేంత ఉప్పు. ఇప్పుడు కొన్ని వాటర్తో దీన్ని మిక్స్ చేసుకుందాం. వాటర్ ఏమి ఎక్కువ పట్టదు, దీంట్లో అటుకుల్లో ఉంటుంది కాబట్టి చూసి మనం గట్టిగా కడుపుకోవాలి. కొంచెం పడతా. శ్రవంతి గారు మీరు ఏం చేస్తుంటారండి? నేను మేకర్, హోమ్ మేకర్. ఓకే. సో నాకు ఇలాంటి కుక్కరీస్ అంటే బాగా చూస్తాను, ట్రై చేస్తుంటాను, నేర్చుకుంటాను, ఇంట్లో చేస్తూ ఉంటాను. అవునా, మీరు ఇక్కడ వాళ్ళేనా? నాకేమో నార్త్ ఇండియన్స్ అనిపిస్తుంది. కొన్ని వాటర్ అపర్ణ. ఇంకొంచెం వాటరా? సో హాబీస్ ఏంటంటే చక్కగా ఇలాంటి షోస్ చూడటం, అన్ని ట్రై చేయటం. ఇప్పుడు వడల్లా ఒత్తుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి. సో దేనిపై ఒత్తుకుంటారు మీరు? ప్లాస్టిక్ పేపర్. ఓకే, ప్లాస్టిక్ పేపర్. డన్. కొంచెం వాటర్ రాసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని ఇలా. సో శ్రవంతి గారు ఇంకేంటి మీ హాబీస్? కుకింగ్ కాకుండా నాకు సాంగ్స్ అంటే బాగా ఇష్టము, పాడుతుంటాను. ప్లస్ మీరు పాటలు పాడతారా? నేర్చుకుంటూ ఉంటాను. నేర్చుకుంటూ పాడుతూ ఉంటారా? నా వరకే. మీ వరకే. నేను ఎక్కడ పాడమని అడుగుతాను అని చెప్పి మీ వరకే. మరి ఈ రోజు మా సకుల కోసం కూడా ఒక పాట పాడొచ్చు కదా? అమ్మో, అంత ప్రొఫెషనల్ సింగర్ ఏం కాదు. కాంపిటీషన్ ఏంటండి? పాటలు పాడుతూ వంట చేస్తే అది బాగా టేస్ట్ గా అవుతుంది అంటారు. సో ఒక పాట వేసుకుంటూ మీరు వడలేసారు. నెక్స్ట్ టైం పాడతా. ఇప్పుడు ఇవన్నీ పెట్టకండి. నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేసినప్పుడు తప్పకుండా ఒక సాంగ్ నేర్చుకొని వచ్చి మరీ పాడతాను. ఓకే. సో అంటే మీరు క్లాసికల్ సింగింగ్ నేర్చుకుంటున్నారా? నేర్చుకున్నాను, మానేశాను. కొన్ని రోజులు నేర్చుకున్నాను. శ్రవంతి గారు బాగా ఫ్రై అయినట్టున్నాయి. వేగిపోయాయి అపర్ణ. ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దాం వీటిని. ఓకే, ఇదిగోండి సర్వింగ్ ప్లేట్. అపర్ణ రెడీ అయిపోయాయి కదా. టొమాటో కెచప్తో ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో చెప్పు. తప్పకుండా శ్రవంతి గారు. చూస్తున్నారు కదా సకులు, పోహా వడలు రెడీ అయిపోయాయి. కెచప్తో తింటే ఇంకా బాగుంటాయంట. మరి ఎంత బాగుంటాయో తెలుసుకునే కంటే ముందుగా పోహా వడలకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీకోసం మరోసారి. పోహా వడలకి కావలసిన పదార్థాలు: అటుకులు, ఉల్లిపాయలు, బియ్యం పిండి, నూనె, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం. పోహా వడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి,
తడిపిన అటుకులు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ వడాపిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడల్లా ఒత్తుకొని వేడైన నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పోహా వడ రెడీ. చూసారు కదా, పోహా వడలకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. నాకు తెలిసి చాలా బాగుంటాయి. ఎందుకు అంటే మీరు ఇందులో అల్లం, కరివేపాకు ఇవన్నీ కూడా వేశారు కదా, మంచి ఫ్లేవర్స్ ఉండి ఉంటాయి. బాగా కాలుతోంది. చాలా బాగుంది శ్రవంత్ గారు. చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా, ఇలా వర్షాకాలంలో ఈవినింగ్ టైం పర్ఫెక్ట్ స్నాక్. థ్యాంక్ యూ. మీ ఇంట్లో ఏమో కానీ మా ఇంట్లో ఒకరోజు చేస్తే రోజు ఇవే చేయమని అడుగుతారు. చేసి పెట్టేసి అయితే తప్పకుండా. మరి ఇంత మంచి వంటకాన్ని మన సకులందరికీ పరిచయం చేశారు కదా, ధన్యవాదాలండి. కూడా శ్రవంతి గారు, ఇంత సూపర్ స్నాక్ ని మన సకులందరికీ పరిచయం చేసినందుకు మీకోసం శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, గుంటూరు మరియు వైజాగ్ వారి తరఫు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సకులు, శ్రవంతి గారు పరిచయం చేసిన పోహా వడలు మీకు కూడా బాగా నచ్చాయి కదా. ఇలాగే మీరు కూడా మీకు తెలిసిన వెరైటీ వంటకాలని మన సకులకు పరిచయం చేయాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఫోన్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా నెంబర్ 040-25556540. చూసారు కదండి, ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మళ్ళీ మరో చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సహజంగా తల్లిదండ్రులు బయటకు వెళ్లేటప్పుడు చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళడానికి ఇష్టపడరు. కానీ కూరగాయల మార్కెట్కు వెళ్లేటప్పుడు మాత్రం పిల్లల్ని తప్పక తీసుకువెళ్ళాలి. వాటి గురించి వివరించాలి. కూరగాయలు, ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో చెప్పాలి. ఇక కూరగాయలు కోసినప్పుడు వచ్చే చెత్తను పారేయకుండా కంపోస్టుగా తయారు చేసి మొక్కలకు వేయడం ఎలానో చేసి చూపించాలి. చెత్తను ఎరువుగా ఉపయోగించడం వల్ల కలిగే లాభాలను వారికి తెలిసేలా చేయాలి. చాలామంది పిల్లలకు ఆట వస్తువులుగా ప్లాస్టిక్ బొమ్మలు కొనిస్తుంటారు. కానీ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోమని ప్రభుత్వాలు, పర్యావరణ ప్రేమికులు గోల పెడుతున్నారు. కాబట్టి పిల్లలకు చెక్క లేదా నూలుతో తయారు చేసిన బొమ్మలు కొనివ్వాలి. చిన్న చిన్న సరుకులకు వెళ్ళినప్పుడు షాపుల్లో ఇచ్చే ప్లాస్టిక్ కవర్ కన్నా మీరే ఇంటి నుంచి చేతి సంచిని తీసుకువెళ్లడం మంచిది. ఇవన్నీ ప్రతి తల్లి పిల్లలకు నేర్పించాల్సిన పాఠాలు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. పేపర్తో అందమైన బాస్కెట్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు భారతి గారు. మరి అది ఎలాగో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి భారతి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుండి వచ్చారండి? కమలానగర్ అండి, ఈసీఐఎల్. ఓకే భారతి గారు, మరి మీరేం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఓకేనండి. ఈ రోజు మా సకులందరికీ పేపర్ తో బాస్కెట్ ని తయారు చేసి చూపిస్తానన్నారు. సో ఇది తయారు చేయాలంటే ఏమేం కావాలో చెప్తారా? మరి చెప్తానండి. చార్ట్ పేపర్, సిజర్, గ్లూ, లేస్, స్టీల్ స్కేల్, మార్కింగ్ పెన్, చమ్కీస్. ఓకే భారతి గారు, ఈరోజు మరి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఈ పేపర్ తీసుకోవాలండి. పేపర్ తీసుకొని ఇట్లా ఈ పేపర్ తీసుకొని దీనికి ఒకవైపు 15 సెంటీమీటర్స్, ఇంకొక వైపు 18 సెంటీమీటర్స్ ఉండేలాగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మేడం మళ్ళీ ఒకసారి చెప్పరా? ఈ పేపర్ తీసుకొని ఒకవైపు 15 సెంటీమీటర్స్, ఒకవైపు 18 సెంటీమీటర్స్. సో నిలువుగానేమో 15 సెంటీమీటర్స్, అడ్డంగానేమో 18 సెంటీమీటర్స్. మనము దీన్ని అలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఈ సైజ్ అయితే చిన్న బుట్ట వస్తుంది, దీన్ని ఇంచెస్ లో తీసుకుంటే పెద్ద బుట్ట వస్తుంది. ఇంచెస్ లో తీసుకుంటే అప్పుడు షీట్ పెరుగుతుంది కదా, పెద్ద సైజు కూడా పెద్దది అవుతుంది. ఇప్పుడు నేను చిన్న బుట్ట చూపిస్తాను. నేను మార్క్ చేసుకొచ్చానండి పేపర్ పైన. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇదంతా ఇది 18 సెంటీమీటర్స్, ఒకటి 6, 6, 6 ఇలా డివైడ్ చేసుకోవాలి 3 బాక్సులుగా. ఇదేమో 5, 5, 5, ఇది 3 బాక్సులుగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనం 2 సెంటీమీటర్స్ 6 ఉంది కదండి, ఇందులో 2 సెంటీమీటర్స్ ఇలా డివైడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. 3 బాక్సెస్ లాగా ఇలా ఒక వైపున వేసాను, ఇంకొక వైపు కూడా ఇలానే
2 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ మార్క్ చేశాను నేను. దీన్ని ఇలా లైన్ వేయాలి. ఓకే, అంటే ఇదంతా ఫోల్డింగ్స్ కోసం అండి? ఫోల్డింగ్ కాదు, కటింగ్ వస్తుందండి ఇది. ఓకే, కట్ చేస్తారు. కట్ చేస్తాం. ఇలా ఫోల్డ్ చేస్తూ బుట్టలాగా కాదు, ఇది కట్ చేసేదన్నమాట. ఇప్పుడు ఇలా 2 ఇంచెస్ 2 సెంటీమీటర్స్ గ్యాప్ పెట్టుకొని ఇలా లైన్ వేసుకోవాలి. మామూలుగా పెద్ద బుట్ట అంటే ఒక 15 ఇంచెస్ నుండి 15 ఇంచెస్ 15 into 18. ఓకే, ఇప్పుడు ఇది ఏదైతే సెంటీమీటర్స్ లో ఉందో అది ఇంచెస్ లేక వస్తుంది అంతే. అప్పుడు సైజ్ మనకు పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇటు పక్కన కూడా 2 సెంటీమీటర్స్ కి ఇలా పెట్టుకోవాలి. సో మార్క్ చేసేసుకోవడం. 4 దగ్గర మార్క్ చేస్తే పెట్టేసుకొని ఇప్పుడు ఇలా ఎవ్రీ 4 అంటే ఎవ్రీ సైడ్ కూడా అలా ఇలా 4 సైడ్స్ అన్నమాట. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మళ్ళీ మధ్యలో ఓకే, ఇప్పుడు మధ్యలో ఉంది కదా, దీన్ని కరెక్ట్ పాయింట్లో డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలోకి ఇలా లైన్ వేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ లేక వస్తుంది. సో ఇది ఇలాగే సేమ్ 4 సైడ్స్ చేయాలండి? 2 సైడ్స్ చేయాలి. 2 సైడ్స్ మాత్రమే చేయాలి. సో దాన్ని మళ్ళీ దాని కరెక్ట్ గా మిడిల్ పాయింట్ తీసుకొని ఇక్కడికి దాని నుండి ట్రయాంగిల్ లాగా మళ్ళీ కట్ చేసుకోవడం ఇలా చేసుకోవాలి. సో ఈ సెంటర్ కి తీసుకుంటున్నారు కదండి? ఈ సెంటర్ ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ నుండి ఇలా ట్రయాంగిల్. ఓకే, సో ఇది బాగా టఫ్ అండి లేదంటే? లేదండి, ఈజీ. ఫస్ట్ ఈ కొలతలు కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఒకసారి మనం చేసిన తర్వాత చాలా ఈజీ. ఇప్పుడు మనం దీన్ని సో 1 అక్కడ వరకు, నెక్స్ట్ లేయర్ మళ్ళీ ఇక్కడ వరకు. ఓకే, ఇది కట్ చేసుకోక్కర్లేదా మేడం మళ్ళీ? అది మళ్ళీ మనం ఈ కటింగ్ ఇక్కడ చేస్తామండి. ఓకే, సో 4 సైడ్స్ కూడా అవన్నీ కూడా మార్క్ చేసినంత కూడా కట్ చేసుకోవాలి. సో ఇంతవరకు కట్ చేశారు కదండి, నెక్స్ట్ ఏం చేస్తారు? మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పీస్ని, ఈ ట్రయాంగిల్ పీస్ ఇలా కొంచెం తీసుకోవాలండి. 2 వైపులా ఇలా తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ ఈ పీస్ని ఇక్కడ మనం స్టిక్ చేసుకోవాలి. సో బుట్ట రెడీ అయిపోయింది కదా భారతి గారు, నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ దీనికి మనం ఇంకా డెకరేషన్ చేసుకోవాలండి. దానికి చమ్కీస్, ఇలాంటి లేస్, మిర్రర్స్ ఏవైనా పెట్టి మన ఇష్టం వచ్చినట్లు డెకరేషన్ చేసుకోవచ్చు. నేను ఒక బుట్ట అలా చేసి తీసుకొచ్చాను, చూపిస్తాను సుజాత, చూడండి. ఓకే మేడం. ఇందాక చేసిన బుట్టలాగే ఇది కూడా, దీనికి ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు మనం. సో మన ఇంట్రెస్ట్ అండి, ఏం చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. పెద్దదానికైనా చేసుకొని డెకరేషన్ చేసుకొని మనం ఇంట్లో ఇలా టేబుల్ పైన పెట్టుకుని అందులో ఫ్లవర్స్ అలా పెట్టుకుంటే, ఫ్రూట్స్ పెట్టుకున్న ప్లాస్టిక్ ఫ్రూట్స్ వస్తాయి, అవి పెట్టుకున్నా కూడా ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఓకే అండి, సో మొత్తానికి ఇది టేబుల్ పైన పెట్టుకోవడానికి, అంటే ఇది వెయిట్ ని చేసుకోవచ్చు. మనకి హోమ్ మేడ్ పేపర్ అయితే ఉంటుందండి, అదే ప్లాస్టిక్ షీట్ తో చేసుకుంటే ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు కూడా. మా సకులందరికీ ఒక మంచి బుట్టని, చాలా క్యూట్ బుట్టని తయారు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి.
చూసారు కదండి భారతి గారు తయారు చేసిన బాస్కెట్ ని. నిజంగా చాలా బాగుంది కదా, ముద్దుగా అనిపించింది కదా మీకు కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేకాదు మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే వెంటనే మా ఫోన్ నంబర్ కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 04023565540. ఇది ఈనాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. పరిసరాల పరిశుభ్రత అనేది తరగతి గదుల్లో ఉపాధ్యాయులు బోధిస్తే సరిపోదు. తల్లిదండ్రులు పిల్లలకు ఇంటి దగ్గర నేర్పించాలి. ఇంటిని శుభ్రంగా ఎలా ఉంచాలో ఆచరించి చూపించాలి. వారానికి ఒక్కసారైనా వారి సామాన్లను వారినే సర్దుకోమని చెప్పాలి. ఏ వస్తువు ఎక్కడి నుంచి తీస్తే అక్కడే పెట్టమనాలి. ఇతరుల ఇళ్లకు వెళ్ళినా, పిక్నిక్లకు వెళ్ళినా, ఆడుకోవడానికి పార్కుకు వెళ్ళినా ఆ స్థలాన్ని సొంత ఇంటిలాగే భావించాలి. వచ్చేటప్పుడు ఎవరు వేసిన చెత్తను వాళ్లే చెత్తబుట్లో వేయడం మంచి అలవాటు. ఇక ఇంట్లో వాడేసిన పాత వస్తువులు, పనికిరాని చిన్న చిన్న ఆట బొమ్మలతో కొత్తవి తయారు చేయడం పిల్లలకు నేర్పించాలి. వారిలో సృజనాత్మకతను వెలికి తీయడానికి అదో మంచి మార్గం. ప్రకృతి పరిరక్షిస్తేనే అది మనల్ని పరిరక్షిస్తుంది అన్న సంగతి పిల్లలకు చిన్ననాడే బోధపడేలా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళా మణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.